విజయ్ మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ మ్యాచ్ అయితే మన టీం గెలవాలి. మీరు ఆడతారో ఆడరో మీకే తెలియాలి. నాకు మాత్రం మన టీం గెలుపు కావాలి. కోచ్ మనమే గెలుస్తాం ఈ మ్యాచ్ లో. నాకు సపోర్టింగ్ రైడర్ ని ఇవ్వండి. సరే విజయ్, నీకు బెస్ట్ ప్లేయర్ ని సపోర్ట్ గా ఇస్తా. కుంపదీసి పవన్ గాని వస్తున్నాయండి కోచ్. అవును, తను ఈ మ్యాచ్ వస్తుండు. సూపర్ కోచ్, మాకు కావాల్సింది కూడా ఇదే. నాకు మాత్రం గెలుపు కావాలి. మీరిద్దరు ఏమైనా చేసుకోండి. కోచ్ ఇక మీకు భయం అవసరం లేదు, ఎందుకంటే మన తెలుగు టైటన్స్ కెప్టెన్ మళ్ళీ వస్తుండు కాబట్టి ఇక మేము దుమ్ము లేపుతాం. విజయ్ భాయ్, నేను లేకున్న టీం ని బాగా లీడ్ చేస్తున్నావుగా, వాళ్ళ టీం ని కూడా గెలిపిస్తున్నావు. నువ్వు కదా టీం కి అసలైన ప్లేయర్ వి. అది ఏం లేదు పవన్, మన కోచ్ సలహాల వల్ల మేము మ్యాచెస్ గెలిచినాం. అది పక్కన పెట్టు గానీ యోధాస్ మీద మనం గెలవాలి. అదెంత విజయ్ భాయ్, నేనుంటే టీం ఓడిపోతుందా? నేను లేని సమయంలో మన టీం ని ఓడించింది యూపీ యోధాస్. అవునన్నా, మేము జైపూర్ ని ఓడించి వస్తున్నాము. ఇక మీరెంత మాకు. మీరేమో జైపూర్ ని ఓడించారు, కానీ మేము వాళ్ళ చేతుల్లో ఓడిపోయి వస్తున్నాం. మా తెలుగు టైటన్స్ కంబ్యాక్ కంటెంట్ మీకు చూపిస్తాం. పవన్, లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారుగా, ఈ మ్యాచ్ ఎలా గెలుస్తారు మీరు? ఈ మ్యాచ్ అయితే మా టీం కి ఎంతో ముఖ్యం. మిమ్మల్ని ఓడియాలి, ఇక మేము టేబుల్ టాప్ ప్లేస్ కి వెళ్ళాలి. సుమిత్, మీతో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయామని ఈ మ్యాచ్ కూడా ఓడిపోతాం అనుకుంటున్నారా మీరు? లే, ఈ విజయ్ అండ్ పవన్ అంటే ఏంటో మీకు చూపిస్తాం. మీ కాడ రైడింగ్ కాంబో ఉంటే మా కాడ డిపెండింగ్ ఉంది. చూద్దాం యోధాస్, మీ టీం గెలుస్తుందో మా టీం గెలుస్తుందో. మీరు ఎంత ట్రై చేసినా మా మీద గెలవలేరు, మమ్మల్ని ఆపలేరు. చూద్దాం భరత్, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. ఇక మేము గెలిస్తే మాత్రం టేబుల్ టాప్ ప్లేస్ కి వెళ్ళిపోతాం. నా కలలు బాగానే కంటున్నారు మీరు, కానీ మ్యాచ్ అయితే గెలవరు, గెలవనీయం. ఇక మీరు ఫిక్స్ అయ్యారా మా టైటన్స్ ని ఓడిద్దామని? అంతే పవన్ అన్న, ఇక మేము ఫిక్స్ అయ్యాం. మీరు మమ్మల్ని ఆపలేరు. సరే, ఇప్పుడు ఏం మాట్లాడా, మ్యాచ్ లో చూపిస్తా ఈ హై ఫ్లైయర్ అంటే ఏంటో మీకు. సరే అన్న. యోదాస్, మన మెయిన్ టార్గెట్ పవన్ భాయ్. పవన్ ని ఆపాలి, టైటన్స్ ని ఓడియాలి. అంతే భరత్, మీ రైడింగ్ మంచిగా ఆడాలి. మా డిఫెండింగ్ అయితే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. సరే సుమిత్ భాయ్, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి రైడర్స్ ని వాళ్ళు ఎలా ఆపుతారో నేను కూడా చూస్తా. డిఫెండర్స్ ఏమంటున్నారో వింటున్నారా మీరు? మన టీం ని ఓడిస్తారంట. అన్నా, వాళ్ళు మనల్ని ఓడించేదేంది? మనమే వాళ్ళని ఓడిద్దాం. అంటే సరిపోదు సాగర్, మీరు చేసి చూపిస్తేనే తెలుస్తుంది వాళ్ళకు మన టైటన్స్ అంటే ఏంటిదో. అన్నా, మేమంతా కలిసి వాళ్ళకు చూపిస్తాం. ఇక తెలుగు టైటన్స్ దెబ్బ వాళ్ళు అనాలి. అబ్బా అజిత్, మాటలు కాదు మాకు కావాల్సింది, చేసి చూపియాలి. అన్నా, నువ్వే చూస్తావుగా. సరే, మీరు డిఫెండింగ్ లో మిస్టేక్ చేయకండి, టీం ని ఆపదలో తోయకండి. హలో కబడ్డీ లవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.